యమహోయమా ఏమి శిరోభార మానవుడి దుశ్చర్య. దీనికంతటికి కారణం ఆ ముదుసరి చిత్రగుప్తుడు. అతను మధ్యము సేవించి శృతి మెచ్చి. ప్రభు, మీరు ముంచి ఉంచి అంటూ ఇక్కడ ఉన్న ఎడల వాడు అక్కడ సింహాసనం మనకు మేకులు దించుడు. ఏదో తెలియక చిన్న దోషం జరిగింది. చిన్న దోషమా? అది వశమనుకుంటివా, నీ తల కేశమనుకుంటివా? సమర్థించుకోవడమా అని కర్తవ్యం ఆలోచింపమా? దీనికి ఒక్కటే మార్గము ప్రభు. ఏమది? పాశమును దొంగిలించుట. ధర్మోత్తరనే శ్వాసగా నుంచి మేము దొంగతనము చేయుటయా? మతి భ్రమించినదా? తప్పదు ప్రభు. దొంగతనము చేయడం దేవతలకు అలంకారం కదా. శ్రీకృష్ణుడు అంతటి వాడే దొంగతనము చేసినాడు. తమరు చేసిన తప్పేమి? ప్రభు, తమరు సమస్త కళా ప్రపన్నులు అవునా కదా? అవును. మరి చోరకళ కూడా అందులో ఒకటే కదా. కాబట్టి తమరు చేసిన అది కళా సాధనందురే గాని దొంగతనం అన్నారు ప్రభు. ఆలస్యమైనతో ఈ విషయం దేవలోకంలోకి. సరే 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 నువ్వు వారిని వాటేసుకును పుట్టుక్కునా, నేను లాగేసుకుందును పాశమును లటుక్కునా. ఈ పుట్టుక్కులు లటుక్కులు వాడి దగ్గర ఉడకవు ప్రభు. వాడు భూలోకంలో దొంగలకు అమ్మ పెనిమిటి. వాడు నిద్రించుతున్న సమయంలోనే వాణ్ణి మనం ఏమార్చవాలి. ఓహో, బొబ్బోళ్ళు జంబో స్వర్ణమణిమయ మహిమాన్విత సింహాసనమున ఓ ఒక అల్పమానవుడు పరుండుటయ్యా. మాకు ఎక్కడో మండుచున్నది చిత్రగుప్త. నా గతాదండములు. తమరి కోపమును కాసేపు మడిచిపెట్టండి. మనకు కావాల్సింది యమపాశము. తమరు వెళ్ళి దాన్ని తస్కరించుకురండి. ప్రభు, తమరు వెళ్ళినది రాణివాసమునకు కాదు. పాదరక్షలు విడవండి. నెత్తెన ముసుగు వేయండి. ఇప్పుడు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నక్కి నక్కి వెళ్ళండి ప్రభు. చిత్రగుప్త, ఆ ముసుగేమిటి చిత్రగుప్త? నువ్వు ఉండవయ్యా. యమధర్మరాజు దొంగతనం చేయడానికి వెళుతున్నారు. యముడు దొంగ అయ్యాడు, దొంగ యముడయ్యాడు. ఇది వైపరీత్యం. మరే స్వామి, తమరెప్పుడు వచ్చారు స్వామి? ఇప్పుడే. అంతా చూసారా? శాంతము తిలకించినారా? ఓహో, స్వామి, తమకి మృష్టాన్న భోజనం. అన్యాయం. పట్టుకుంది నేను, దొంగ నువ్వు. నేతోటి వదులు. దొంగతనానికి వచ్చి దబాయింపు ఒకటి. అసలు నిన్ను అమ్మయ్యమ్మా, నువ్వు దొంగవే. పరులు లేరు కదా, మా బంగపాటు గమనించు. నారాయణ నారాయణ. పట్టులారా, మొక్కలో వేసి ఉతకండి దొంగని. పంబోళ జంబ, బంధించండి ఈ నరుణ్ణి. నారాయణ, పాపం ఎవరాజ్ఞ పాటించాలో వారికి అర్థం కావాలి కదా. ఈ సమస్య పరిష్కారం కావాలంటే మనం మహావిష్ణు దగ్గరికి వెళ్ళడం మంచిది. మీరుండండి స్వామి. ఇప్పటికే పరువు పోయి పంచ జారుతున్నది. మళ్ళీ దేవతల దగ్గర పంచాయతీ పెడితే గానీ తమ కడుపు నిండదా? పోనీ ఇద్దరి మధ్య పోటీ పెట్టి గెలిచిన వారికి పట్టం కట్టడం భావ్యమేమో. యమహోయమ, మేము సిద్ధమే. చాలండి. మేము తొడగొడితే రికార్డులు, మేసం తిప్పితే రివార్డులు. ఈ మొక్క తెలుగు గడ్డ మీద ఏ బిడ్డనడిగినా చెబుతాడు. అది తెలుసుకొని కాలు దువ్వటం బెటర్. అయినా నువ్వేంటయ్యా చిడత రూపుకుంటూ మా ఇద్దరిని చెత్త కొట్టుకోమంటున్నావు? పెద్దంటూ మన గొడవలు వద్దులే గాని ఎలక్షన్ అంటే. ఎలక్షన్ అది ఏమి? ఎన్నికలు. మా భూలోకంలో నాయకుల్ని అలాగే ఎన్నుకుంటారు. ప్రభు, ఇచ్చటంతయు మనవారే. వాడు గెలుచుట అసాధ్యం. ఒప్పుకోరు. అటులనే. అందరూ రండి. ఇది మీకు రాక వచ్చిన సదవకాశం. మీకు ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే మహత్వాక్యం. ఎవరికి పట్టం కట్టాలో మీరే నిర్ణయించుకోండి. ఇటేమో పాతయముడు, ఇటేమో కుర్రయముడు.
నరకానికొచ్చిన ఒక నరుడికి అధికారము కట్టబెట్టుట అనర్థము. న్యాయబద్ధమైన పరిపాలన నాది. నన్ను కాదనుకున్న మీ బ్రతుకులు భ్రష్టమైపోవును. నన్ను గెలిపించకున్నచో మీరు సర్వనాశనమైపోవును. ప్రభు దబాయించదురేలా కొంచెం లాలించి బుజ్జగించి. ఈయన పొయ్యిలో ఉప్పు కనుక. నా ప్రియమైన నరక సోదరులకు, నరకింటి ఆడ పడుచులకు వందనం, పాదాభివందనం. నేను చెప్పానా? నారాయణ నాడి చూసి కొట్టాడు. అసలెంతకాలం మీకు ఈ బానిస బతుకు? 3 అంతస్తుల మేడలో ఈయన, 3 కొంపల్లో మీరా? రాజభోగాలేమో ఈయనకి, రాతి బతుకులు మీక. అసలు ఇంతెందుకండే, భూలోకాన్ని రావడానికి దారి ఖర్చులైనా ఇస్తున్నాడా? లేదే. అసలు దేవలోకం నుంచి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారు అని సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. తిరగబడండి, అకౌంట్ అడగండి, నడి వీధిలో ఈయనని నిలదీయండి, నరలోక పార్టీనే గెలిపించండి. దేవుడికి అమ్మా, మీ ఓటు మాకే. 2 రూపాయలకి కిలో బియ్యం. ఆశీర్వదించండి. మై హూనా చీదు తల్లి చీదు. ఎంతొచ్చిందో? బంబోళ జంబా, నిజము నికృష్టము. చూసితివా, చేతికి చీమిడి పూసుకుని వాడి బుగ్గలు చుబ్బించి బహు లజ్జ చేయుచున్నాడు. గెలుపు కోసం ఈ నరులు ఏదైనా నాకెదరా. అది చూడండి ప్రభు. పాశము చిత్రగుప్త, ఇదే సరైన అవకాశం. తమ చేతి వాటమును చూపుడు. జటా బటా. ప్రభు నేను రాను, మీ తిప్పలు మీరే పడి. బోళ జంబా. ప్రభు, ఏమిటిది? ఇది మా అధికారము. ఆగండి ఆగండి. అయ్యయ్యో మాజీ అమ్మ, ఇది మీకు తప్పు కాదా? మానవ కుంక, నీకు దక్కలేనిది మాకు దక్కిందని లబలబలాడుతున్నావేమిట్రా? ప్రభు ప్రభు ఎవరు అడ్డుపడినా ఈ యమపాశం ఉన్నది. ప్రభు ప్రభు జంబ మునిగినది. అది యమభాషము కాదు, యమభట్టి వస్త్రము తండ్రి. పాత యముడి అకృత్యాలు, స్త్రీలపై యముడి అరాచకాలు, యమలోక స్త్రీలకు రక్షణ కల్పించాలి.